జై శ్రీరామ్. చాలామందికి ఈ విషయం బహుశా తెలియదు. యోగ వాసిష్టం అన్న ఒక మహాకావ్యము రాసింది వాల్మీకి మహర్షి. అందులో అర్జునోపాఖ్యానము అని ఒక చాప్టర్ వస్తుంది. అందులో వశిష్ఠుడు రాముడికి ఏం చెప్తున్నాడంటే, కృష్ణుడు వస్తాడు, అర్జునుడు వస్తాడు, అర్జునుడు యుద్ధంలో నేను యుద్ధం చేయనని మొదలు పెడతాడు. అప్పుడు కృష్ణుడు జ్ఞానం ఇస్తాడు. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది ఇదంతా మాయా, భగవంతుడే నడుపుతున్నాడు, నా పని నా కర్తవ్యం చేయడం, అండ్ చేసినవన్నీ భగవంతుడికి అర్పించాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః 1866. సో ఈ విధంగా కృష్ణుడు అర్జునుడికి జ్ఞానం ఇచ్చాడు. అర్జునుడు తెలివైనవాడు అయ్యాడు. ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. నువ్వు కూడా రామా అర్జునుడిలాగా అవ్వాలి అని వశిష్ఠుడు రాముడికి చెప్తాడు. ఇది ఎంతమందికి తెలుసో. చాలామంది రాముడే గొప్ప, కృష్ణుడు కాదు, కృష్ణుడిలాగా గాంధారి శాపాలకి చనిపోయినాడు, ఇట్లాంటి వెర్రి మాటలు మాట్లాడి, అరే కృష్ణుడే రాముడు, రాముడే కృష్ణుడు రా. రామశస్త్రభృతామహం 10:31 భగవద్గీతలో 10th చాప్టర్లో 31st శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు రామశస్త్రభృతామహం అంటే అస్త్రాలు వాడే అందరికంటే గొప్పవాడు రాముడు రా, నేనే రాముడిరా. ఎంత చక్కగా ఉంది కదా. అర్జునోపాఖ్యానంలో వశిష్ఠుడు రాముడికి చెప్తున్నాడు, నువ్వు అర్జునుడిలాగా అవ్వాలి. ఎందుకు అసలు యోగి వాసిష్టం ఎట్లా స్టార్ట్ అయింది, బ్యాక్ స్టోరీ ఏంటి? రాముడు టీనేజ్లో వరల్డ్ టూర్ తీసుకుంటాడట. వరల్డ్ టూర్ ప్రపంచమంతా తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి డిప్రెషన్ వస్తుంది. యోగ వాసిష్టంలో ఫస్ట్ చాప్టర్ పేరు రామ నిర్వేదం. సంస్కృతంలో నిర్వేదం అంటే డిప్రెషన్, డిజెక్షన్, బీయింగ్ డిస్కాన్సలేట్, బీయింగ్ టోటలీ డిస్పిరిటెడ్. అసలు ఈ బతుకు ఎందుకు, సూసైడల్ టెండెన్సీస్ అనమాట. రాముడికి సూసైడల్ టెండెన్సీస్ వచ్చేంత పరిస్థితి ఏర్పడింది. దాన్నే రామ నిర్వేదం అన్న ఫస్ట్ చాప్టర్. అందులో రాముడు ఈ విధంగా మొత్తుకుంటూ ఉంటే అప్పుడు విశ్వామిత్రుడు వస్తాడు. విశ్వామిత్రుడు, దశరథుడు, వశిష్ఠుడు ముగ్గురు కూర్చుని ఉంటే రాముడు నేల మీద కూర్చుంటాడు. ఆ సంభాషణలో విశ్వామిత్రుడిని చెప్పమంటే విశ్వామిత్రుడు అంటాడు, నాకంటే పెద్దవాళ్ళు మీరండి వశిష్ఠులు, మీరే చెప్పండి. అది యోగ వాసిష్టం. జై శ్రీరామ్.